ఓం నమ శివాయ. నిర్వాణ శతకం మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇది ప్రతిరోజు ఉదయాన్నే వినడం వల్ల, చదవడం వల్ల మీరు మీకుండే కష్టాలనైనా, బాధలనైనా, ఎలాంటి అనుభవాలనైనా అన్నిటినీ మర్చిపోయి మీరు మీ జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేస్తుంది. మీకు ఎవరైనా ఈ ప్రశ్న అడిగారనుకోండి, మీరు ఎవరు అని. అప్పుడు మీరు సమాధానం చెప్పాల్సి వస్తే ఏమని సమాధానం ఇస్తారు? మీ పేరు చెప్తారా? మీ జాబ్ ఏంటో చెప్తారా? లేదా మీ పరిస్థితులు చెప్తారా? ఇంతకీ మీకు సమాధానం తెలుసా? నిజానికి మీరంటే ఎవరు? మీ శరీరమా, మీ మనస్సా, భావాలా, బాధలా, సంతోషాలా? ఎప్పుడైనా ఆలోచించారా? కొంచెం డీప్గా ఆలోచించండి. మీరు అనేది మీ పేరే అనుకుంటే, మీ పేరు కొన్ని రోజులు మార్చుకున్న అది మీరే కదా, మీరు మారిపోరు. మీ శరీరం మారినా మీరు మారిపోరు, మీ మనస్సు మారినా మీరు మారిపోరు, మీ జాబ్ మారినా సరే మీరు మారిపోరు. అప్పుడు మరి నిజంగా మీరు అంటే ఎవరు? సరిగ్గా 1200 ఏళ్ల క్రితం, అంటే 8వ శతాబ్దంలో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరం దగ్గర ఒక అడవిలోని గుహలో గోవిందపాదాచార్యులు అనే మహాయోగి సమాధిలో ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడికి ఒక 8 ఏళ్ల పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లవాడిలో ఒక అసాధారణమైన జ్ఞానం వెలుగుతూ ఉండేది. అతను ఆ నదిని దాటి ఆ గుహ దగ్గరికి వచ్చాడు. అప్పుడు సమాధిలో ఉంచి గోవిందపాదాచార్యులు మేల్కొని అడిగారు, ఎవరు నువ్వు అని. సామాన్యంగా మనలాంటి వాళ్ళైతే మన పేరో లేదా ఊరో చెప్తాం. కానీ ఆ 8 సంవత్సరాల అబ్బాయి మాత్రం ఇలాంటి సాధారణమైన సమాధానం ఇవ్వలేదు. అసలు తను ఎవరు అన్నది ఒక 6 శ్లోకాల్లో వివరించాడు. దాంతో ఆ గురువు కళ్ళు తెరిచి ఆ అబ్బాయిని తన శిష్యుడిగా స్వీకరించాడు. ఆ పిల్లవాడే ఆదిశంకరాచార్యులు. అతను చెప్పిన ఆ 6 శ్లోకాలే నిర్వాణ శతకం. అసలు నిర్వాణ శతకం అంటే ఏంటి? నిర్వాణ అంటే ముక్తి. మనల్ని అన్ని బంధాల నుంచి, బాధల నుంచి విడుదల చేసేదే ముక్తి. ముక్తి అంటే చాలామంది మరణం అనుకుంటారు, కానీ కాదు. మీరు జీవించి ఉన్నప్పుడే మీ ఆత్మస్వరూపం మీకు తెలియజేసి మీకు అన్నిటి నుంచి విడుదల చేస్తుంది ముక్తి. నిర్వాణ అంటే ముక్తి, షట్ అంటే 6 అనే సంఖ్య, కమ్ అంటే శ్లోకాలు అని అర్థం. మన ఆత్మస్వరూపం గురించి చెప్పిన 6 శ్లోకాలే నిర్వాణ షట్కం అంటారు. అందుకే నిర్వాణ షట్కారాన్ని ఆత్మషట్కం అని కూడా అంటారు. ఇందులో ప్రతి శ్లోకం నెగిటివ్గా మొదలవుతుంది. నేను అది కాదు, ఇది కాదు అని చెప్తుంది. కానీ చివరిలో నేను ఇవన్నీ కాదు, నేను శివస్వరూపుడిని అని గుర్తు చేస్తుంది. అందుకే నిర్వాణ షట్కంలో ప్రతి శ్లోకం కూడా శివోహంతో ముగుస్తుంది. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో లేదా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, ఏమైనా పూజలు చేసేటప్పుడు లేదా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, వాటిని ఎలా అధిగమించాలని. మీ నెగిటివ్ థాట్స్ వచ్చేది మీరు మీ అవసరాలను, బాధలను చాలా పర్సనల్గా తీసుకుంటారు కాబట్టి. కానీ అలాంటి సమయంలో నిర్వాణ శతకాన్ని వినడం లేదా చదవడం లాంటివి చేస్తే మీకున్న ఎలాంటి నెగిటివిటీ అయినా పోతుంది. నిర్వాణ శతకాన్ని మీరు బ్లైండ్గా అర్థం తెలియకుండా జపించే కంటే దీన్ని పూర్తి అర్థం తెలుసుకొని జపించండి. అప్పుడు మీరు మార్పును చూస్తారు. అప్పుడు మీరు ప్రయోజనాన్ని గమనిస్తారు. మనకొచ్చే బాధలన్నీ నేను అనే భావన నుంచే వస్తాయి. ఆ బాధలు నీవి అనుకుంటావు కాబట్టే నువ్వు బాధపడతావు. అసలు నాకేం జరిగిందో, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, లేదా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అనే ఈ నా అనే భావన నుంచే బాధలన్నీ పుడతాయి. కానీ నిర్వాణ శతకం మనకు చెప్పేది ఏంటంటే, నీవు అంటే నిజంగా నువ్వు చూసే నీవేమీ కాదు. నిజానికి నీవు అనేది నీ చైతన్యం, నీవు అనేది నీ ఆనందం, నీవు అనేది నీ ఆత్మ, నీవే శివుడివి అని గుర్తు చేస్తుంది. మన మనసు ఎప్పుడు మన గతంలోనో లేదా మన భవిష్యత్తులోనో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ మంత్రాలు జపిస్తే నువ్వు ఇప్పుడున్న నీ చైతన్య స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఒక ప్రక్రియ. ఇది కేవలం ఒక సాధారణ మంత్రం కాదు. మీరు ప్రతిసారి శివోహం అని పలికేటప్పుడు మనం మన నిజమైన స్వరూపం శివుడే అని గుర్తు చేసుకోవడం. అద్వైత సిద్ధాంతం చెప్పేది అదే. నువ్వు వేరు, దేవుడు వేరు కాదు. నువ్వు వేరు, ఈ విశ్వం వేరు కాదు. నీలోనే దైవ స్వరూపం ఉంది, నీలోనే విశ్వం ఉంది. నువ్వేం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఏం కోరుకున్నా అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు అది నీలో ఉన్న దైవానికే చేరుతుంది. నీకు నువ్వు అనుకున్నదే ఫలిస్తుంది. సైన్స్ పర్సెప్షన్లో కూడా నిర్వాణ శతకం లాంటి శ్లోకాలు చెప్పినప్పుడు మన బ్రెయిన్లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది మారుస్తుంది. సాధారణంగా మనం నేను అనుకున్నప్పుడు మన బ్రెయిన్ ఆ ఐడెంటిటీకి అనుగుణంగా రియాక్ట్ అవుతుంది, మిమ్మల్ని లిమిట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఆ ఐడెంటిటీకి జరిగినట్టే మీకు బాధిస్తుంది అనుకుంటారు. అదే మీరు శివోహం అని పదే పదే పలికినప్పుడు, నేను ఒక లిమిట్లెస్ పవర్ని, ఒక చైతన్యాన్ని, నేను శివుడిని అని అనుకున్నప్పుడు మీ బ్రెయిన్ మీ ఐడెంటిటీ యొక్క న్యూరల్ పాత్వేస్ని మార్చి స్లోగా మీరే శివుడిగా నమ్మడం మొదలు పెడుతుంది. శివుడికి కష్టాలు కలిగించేది ఎవరు, శివుడికి బాధలు ఇచ్చేది ఎవరు అని మీ బ్రెయిన్ ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు బాధలు అనేవి ఉండవు. అవన్నీ కేవలం కొన్ని సామాజిక పరిస్థితులే తప్ప అవి మీ మనసుని ఎఫెక్ట్ చేయవు. ఇది న్యూరోసైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అని పిలిచే ఒక ప్రక్రియ. అందువల్ల మీరు ప్రతిరోజు ఉదయం నిర్వాణ శతక సాధన చేయండి. దీనికి ఎలాంటి నిష్ట నియమాలు ఉండవు. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి కులం, మతం భేదం ఏమీ ఉండదు.
ఇది స్పెసిఫిక్గా శివుడి శ్లోకాలు అనుకుంటారు అందరూ, కానీ ఇది ఏ దేవుడి కోసం కూడా కాదు. ఇది మనల్ని దైవ స్వరూపంగా మార్చే షట్కం. ఆత్మ అనేది అందరిలో ఉంటుంది, జ్ఞానం కూడా అందరికీ సొంతం, అలాగే ఈ మంత్రం కూడా అందరిది. నిర్వాణ షట్కం సాధన ఎలా చేయాలన్న విషయం ఈ వీడియో చివరిలో చెప్తాను. నిర్వాణ షట్కంలోని ప్రతి శ్లోకానికి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన అర్థం ఉంటుంది. అదంతా చెప్పే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఎంతోమందికి చేరడానికి సహాయపడుతుంది. ఇలా మీ జీవితానికి ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. దానికోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నన్ను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇంకా నిర్వాణ షట్కంలోని మొదటి శ్లోకం కోసం చూద్దాం. ఈ శ్లోకం ఏంటంటే, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం శివోహం. ఈ శ్లోకంలో మన అంటే మనస్సు, బుద్ధి అంటే మన ఆలోచన శక్తి, అహంకారం అంటే నేను అనే భావన, చిత్తం అంటే మన జ్ఞాపకాలు సంస్కారాలు, నాహం అంటే నేను కాదు అని అర్థం. మనోబుద్ధి అహంకార చిత్త నినాహం అంటే మన మనసు, ఆలోచన శక్తి, అహంకారం, జ్ఞాపకాలు, సంస్కారాలు ఇవేవి నేను కాదు. శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, గ్రహణ అంటే ముక్కు, నేత్ర అంటే కళ్ళు. నచ శ్రోత్ర జిహ్వే అంటే నా చెవులు నాలుగు కాదు. నచ గ్రహణ నేత్రే అంటే నా ముక్కు కళ్ళు కూడా కాదు. వ్యోమ అంటే ఆకాశం, భూమి అంటే భూమి మీకు తెలిసిందే, తేజ అంటే అగ్ని, వాయు అంటే గాలి. ఇవేవి నేను కాదు. నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు అంటే ఈ ఆకాశం, భూమి, అగ్ని, గాలి ఇవేవి నేను కాదు. మరి నేనెవరు? చిదానంద రూప శివోహం శివోహం. చిదానందం అంటే చిత్ అంటే ఆకాశం, ఆనందం అంటే సంతోషం. చిదానంద రూపం అంటే ఆకాశం మరియు ఆనంద స్వరూపుడైన శివోహం అంటే శివుడిని నేను అని చెప్తున్నాం. ఇప్పుడు రెండో మంత్రం చూద్దాం. న చ రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతు న వా పంచకోశః న వా పాణిపాదం న చోపస్థపాయుః చిదానందరూప శివోహం శివోహం. ఇక్కడ ప్రాణసంజ్ఞ అంటే ప్రాణం అని పిలువబడేది. పంచవాయు అంటే 5 ప్రాణవాయువులైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. అలాగే సప్తధాతువులు అంటే 7 ధాతువులైన రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జం, శుక్రం. పంచకోశాలంటే 5 ఆవరణలు, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఇవేవి నేను కాదు అని చెప్పే శ్లోకం నచ ప్రాణ సంజ్ఞోన వై పంచవాయు న సప్తధాతుర్న వా పంచకోశః. తర్వాత లైన్లో నా వాక్పాని పాదవ్ నా చోపస్థపాయు అంటే వాక్కు అంటే వాక్ శక్తి అంటే మనం మాట్లాడే శక్తి, పాని అంటే చేతులు, పాద అంటే పాదాలు, ఉపస్థ అంటే జనన అవయవాలు, పాయు అంటే విసర్జన అవయవాలు. దీని పూర్తి అర్థం ఏంటంటే నేను ప్రాణశక్తిని కాదు, పంచప్రాణ వాయువుల్ని కాదు, నేను సప్తధాతువుల్ని కాదు, పంచకోశాలని కాదు, నేను వాక్శక్తిని కాదు, చేతులు కాదు, పాదాలు కాదు, జనన విసర్జన అవయవాల్ని కాదు, నేనెవరిని? నేను చిదానంద స్వరూపుడైన శివుడిని అని గుర్తు చేసేదే ఈ శ్లోకం. ఇంకా మూడో శ్లోకం విషయానికి వస్తే, న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడ నమే ద్వేష రాగం అంటే నాకు ద్వేషం లేదు, రాగం అంటే ప్రేమ కానీ ఆసక్తి కానీ లేదు. నమే లోభ మోహం అంటే నాకు లోభం అంటే దురాశ లేదు, మోహం అంటే భ్రమ కూడా లేదు. మద అంటే గర్వం, అహంకారం, మాత్సర్యం అంటే అసూయ. ఇక్కడ వేదాంతాలు చెప్పే 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవేవి నేను కాదు అని. న ధర్మో న చార్థో న కామో న మోక్ష అంటే హిందూ ధర్మంలో ఉండే 4 పురుషార్థాలైన ధర్మం, అర్థ, కామ, మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? చిదానంద స్వరూపుడైన శివుడిని అని చెప్తున్నాను. ఇక 4వ మంత్రం విషయానికి వస్తే, న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థ
तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే పుణ్యం అంటే మంచి కర్మ, పాపం అంటే చెడు కర్మ, సౌఖ్యం అంటే సుఖం, దుఃఖం అంటే బాధ. ఈ పుణ్యం, పాపం, సౌఖ్యం, దుఃఖం ఇవేవి నేను కాదు. మంత్రం అంటే పవిత్రమైన మంత్రాలు, తీర్థం అంటే పుణ్యక్షేత్రాలు, వేదం అంటే వేదాలు, యజ్ఞం అంటే హోమాలు. ఈ మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు ఇవేమీ నేను కాదు. భోజనం అంటే మనం తినే పదార్థం, భోజ్యం అంటే తినబడేది, భోక్త అంటే తినేవాడు. ఇక్కడ మనం తినే పదార్థమైనా, తినబడేదైనా, తినేవాడైనా ఇదేది నేను కాదు. మరి నేనెవరిని అంటే నేను చిదానంద స్వరూపుడైన శివుడిని అని. ఇప్పుడు 5వ శ్లోకం. न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఇక్కడ మృత్యుశంఖ అంటే మరణ భయం, జాతి భేదం అంటే కుల భేదం, పిత అంటే తండ్రి, మాత అంటే తల్లి, జన్మ అంటే మనం పుట్టిన జన్మ, బంధువులు అంటే రక్త సంబంధాలు లేదా చుట్టాలు, మిత్రులు అంటే స్నేహితులు, గురువు అంటే మన టీచర్ లేదా శిష్యుడు అంటే మన స్టూడెంట్స్ అని. ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే నాకు మరణ భయం లేదు, కులభేదం లేదు, నాకు తండ్రి లేడు, తల్లి లేదు, జన్మ లేదు, ఏ బంధువు లేడు, స్నేహితుడు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు. కానీ నేనెవడిని? ఈ బంధాలేవీ లేని శివస్వరూపుడిని, నేను చిదానంద స్వరూపుడైన శివుడిని అని. ఇంకా 6వ శ్లోకం విషయానికి వస్తే अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतन्नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఈ శ్లోకంలో నిర్వికల్ప అంటే వికల్పాలు అంటే ఎలాంటి థాట్స్, ఆల్టర్నేటివ్స్ లేనివాడు, నిరాకారం అంటే ఆకారమే లేనివాడు, విభు అంటే సర్వేశ్వరుడు, పరిపూర్ణుడు అయిన శివుడు, వ్యాప అంటే వ్యాపించి ఉన్నవాడు, సర్వత్రా అంటే అన్ని చోట్ల ఉన్నవాడు, సమత్వం అంటే అన్నిటికీ సమానంగా ఉండే సమభావం కలిగినవాడు, ముక్తి అంటే విముక్తి కలిగినవాడు. ఈ శ్లోకం పూర్తిగా చెప్పేది ఏంటంటే నేను నిర్వికల్పుడిని, నాకు ఎలాంటి ద్వంద్వాలు లేవు, నేను నిరాకారుణ్ణి, నేను సర్వేశ్వరుణ్ణి, అన్ని ఇంద్రియాల్లో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడిని, నాకు ఎప్పుడు సమభావం ఉంది, నాకు ముక్తి అంటే వేరే లేదు, బంధం అంటే వేరే లేదు, ఎందుకంటే నేను చిదానంద స్వరూపుడైన శివుడిని అని చెప్తున్నాం. ఇప్పుడు మీకు నిర్వాణ షట్కం తాలూకా పూర్తి అర్థం తెలిసింది కదా. ఇది మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం నిద్రపోయేటప్పుడు కానీ, మీకు ఎప్పుడు సమయం దొరికినప్పుడు కానీ, మీకు డిప్రెస్డ్గా అనిపించినప్పుడు కానీ, మీకు బాధగా ఉండేటప్పుడు కానీ, లేదా మీరు తలుచుకున్న పనులు జరగట్లేదు అనే బాధ వచ్చేటప్పుడు కానీ, ఎలాంటి సమయంలోనైనా ఇది వినొచ్చు, చదవచ్చు. అది చేయడం వల్ల మీలో చాలా మార్పు వస్తుంది. అందులో వచ్చే మొదటి మార్పు ఏంటంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీ పేరుగా లేదా వృత్తిగా లేదా మీ సక్సెస్ ఫెయిల్యూర్స్గా చూస్తున్నారు. కానీ నిర్వాణ షట్కం అనేది మీ రియాలిటీ ఏంటి, మీ మీరేంటి అనేది మీకు ఒక రిఫ్లెక్షన్లా చూపిస్తుంది. దీనివల్ల పరాజయాలు అనేవి శాశ్వతంగా ఉండిపోయే గాయాలు కాదు, వ్యక్తిగత విమర్శలు మిమ్మల్ని కనీసం డిస్టర్బ్ చేయలేవు. జీవితంలో ఎలాంటి పరిస్థితున్నా నేను శివుడిని, ఏ పరిస్థితిలోనైనా నేనే శివుడిని అనే భావన మీలో ఉంచుతుంది. తర్వాత వచ్చే రెండవ చేంజ్ ఏంటంటే మరణ భయం కానీ, వ్యాధి భయాలు కానీ, ఈ ఫెయిల్యూర్ భయాలు కానీ ఇవేవి ఉండవు అనమాట. దీనివల్ల నేను ఒక కాన్షియస్నెస్ని, నేను చైతన్యాన్ని, నేను జన్మించలేదు, నేను చనిపోను కూడా అనే జ్ఞానం మీకు వస్తే ఇంకా మీకు భయం వచ్చే ఆస్కారమే ఉండదు. ఈ స్థితి వచ్చినప్పుడే మీరు నిర్భయంగా సంతోషంగా జీవిస్తారు. ఆ తర్వాత వచ్చే మూడో మార్పు ఏంటంటే ఇన్నర్ పీస్, అంటే మీ అంతర్గత ప్రశాంతత. మనసు ఎప్పుడు మన గతాన్నో లేదా భవిష్యత్తునో పట్టుకుని ఉంటాం, కానీ శివోహం అనేది మన ప్రస్తుత క్షణం ఏదైతే ఉందో దానిలో మనల్ని ఉంచుతుంది. దీనివల్ల మీ మెడిటేషన్ పవర్ కూడా పెరుగుతుంది, మెల్లగా ఆందోళనలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, ప్రతిదానికి అనవసరంగా రియాక్ట్ అయ్యే స్వభావం ఏది ఉంటే అది కూడా తగ్గిపోతుంది, మీకు ఊరికే కోపాలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
నాలుగవది కంపాషన్ అంటారు, అంటే వృద్ధి. అంటే నేను ప్రతి చోట ఉన్నాను, జ్ఞానం వస్తే ఇతరులు వేరేగా కనిపించరు, వాళ్ళకి నాకు డిఫరెన్స్ లేదు, లేదా వేరే వాళ్ళని ఎక్కువగా తక్కువగా చూడను, ఈ కుల మత భేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు కనిపించవు, అందరినీ ఒకేలా చూస్తాను, ఆత్మస్వరూపంలో చూస్తానని ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలుగుతారు. అలాగే చివరిగా వచ్చే మార్పు ఫ్రీడమ్ అన్నమాట. అంటే నేను పుణ్యాలు చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల నాకంటూ కొన్ని కర్మలు ఉండిపోతాయి, ఈ కర్మబంధాల వల్ల నేను ఇంకా ఇబ్బందులు పడుతున్నాను అనే ఫీలింగ్, ఈ కర్మబంధ బాధలన్నీ తొలగిపోతాయి. నేను కర్తని కాదు, నాకు ఫలాపేక్ష తగ్గుతుంది, ఈ కర్మ ఫలితాల కోసం నేను ఎక్కువ ఆందోళన చెందకూడదు, శ్రద్ధగా నా పని నేను చేయాలి అని భగవద్గీతలో మీ కర్మయోగం గురించి వినే ఉంటారు. మన పని మనం చేయాలి, ఫలం ఏదైతే అంటే దాని రిజల్ట్ ఏదైతే ఉందో దేవుడికి వదిలేసేయాలి అని, ఆ స్థితిలో మీరు ఉండగలుగుతారు. అప్పుడే మీరు ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు, ఆందోళన లేకుండా చేస్తారు, అలాగే సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మరి ఈ నిర్వాణ షట్క సాధన ఎలా చేయాలి? ఇది ప్రతిరోజు ఏ టైంలో జపించాలంటే ఏ టైంలో అయినా చేయొచ్చు, కానీ బ్రహ్మముహూర్తంలో మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయమని చాలామంది చెప్తారు. అది చాలా మంచిది ఆ టైంలో చేస్తే. కానీ ఎప్పుడైనా చేయొచ్చు, ఒక ప్రశాంతమైన చోటు అయితే అవసరం. లైక్ మీ ఇంట్లో పూజా స్థలం ఉండొచ్చు, లేదా ఒక పార్క్లో ఉండొచ్చు, నాయిసెస్ డిస్టర్బెన్స్ లేని ఒక కామ్గా ఉండే రూమ్ అయినా సరే మీరు లోపల లాక్ చేసుకొని ఈ నిర్వాణ షట్కం రోజు చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు. నిర్వాణ షట్కం మొదలుపెట్టే ముందు ఒక 2-3 సార్లు గట్టిగా మంచిగా శ్వాస తీసుకోండి, చాలా పెద్ద శ్వాసలు తీసుకోండి, నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకొని నెమ్మదిగా, దీని అర్థం మీ మనసులో ఆల్రెడీ ఉంది, నేను అర్థం చెప్పాను, మీరు పూర్తిగా వినండి ఎక్కడ వదలకుండా. విన్నాక పూర్తి అర్థం తెలుసుకున్నాక ఒక్కో శ్లోకం స్లోగా చదవండి. ఒకవేళ మీరు చూడకుండా చదవలేకపోతే కొన్ని రోజులు చూసి చదవండి, ఆ తర్వాత మీకు వచ్చేస్తుంది, ఒక 2-3 రోజుల్లో మీకు అలవాటు అయిపోతుంది. ప్రతిరోజు ఒక పారాయణం అంటే ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అది ఒక 3 కానీ లేదా 6 కానీ 9 కానీ అప్ టు యూ, మీకు ఎంత కౌంట్ అనిపిస్తే అన్నిసార్లు. కానీ అట్లీస్ట్ ఒక 20-30 నిమిషాలు నిర్వాణ షట్కంతో ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఈ పదాలన్నీ సంస్కృతంలో ఉంటాయి కదా, ఎలా పలకాలి ఎలా చదవాలని మీకు అర్థం కాకపోతే నిర్వాణ షట్కం ఒక ఆడియో ఫార్మాట్, ఇప్పుడు నేను ఏదైతే మధ్యలో ప్లే చేశానో అది సెపరేట్ వీడియోగా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అది ఓపెన్ చేసి మీరు ఒక 4-5 సార్లు వింటే మీకు అర్థమైపోతుంది ఎలా చదవాలి, ఒక్కొక్క పదం ఎలా ఉచ్చరించాలి అని. అది విని మీరు అర్థం చేసుకొని దాన్ని ప్రతిరోజు పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన అర్థం మీకు అర్థమైతే కామెంట్స్లో శివోహం అని రాయండి. అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, ఇది అందరికీ ఉపయోగపడాలి. ఓం నమః శివాయ.